నా పేరు జగన్ దాస్ అండి. ఓకే, రాబోయే ఎలక్షన్లో ఈసారి ఎవరు గెలుస్తారండి సార్? రాబోయే ఎలక్షన్లో వైఎస్ఆర్సీపీ పార్టీ వస్తుందని మేము గట్టిగా నమ్ముతున్నామండి. ఓకే, ఎందుకంటే 29 రాష్ట్రాల్లో ఇప్పటి వరకు కూడా ఏ ముఖ్యమంత్రి కూడా మీకు మీ ఇంట్లో మంచి జరిగితేనే ఓటేమన్న నాయకుని ఇంతవరకు మీరు చూడలేదండి. అది జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే నిష్పక్షపాతంగా డీబీటీ ప్రకారంగా ప్రతి ఒక్క అకౌంట్లో ఏ కరప్షన్ లేకుండా డబ్బులు వేస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్క ఇల్లు లబ్ధి పొందింది. దానికోసం వైఎస్ఆర్సీపీ వస్తేనే అది బాగుంటుంది మేము కోరుకుంటున్నాం. ఓకే, నూరి ఫాతిమా గురించి ఏం చెప్తారు? నూరి ఫాతిమా గారు ఇప్పుడు వరకు అయితే బాగానే ఉందండి. మొన్న టీడీపీలు క్యాండిడేట్ సెలక్షన్ చేసినప్పుడు కూడా 1 టౌన్ గురించి ఇంకా సెలక్షన్ చేయలేదంటే అక్కడ గట్టిగా నూరి ఫాతిమా గెలిచిదని ఆలోచనతో అక్కడ సరైన అభ్యర్థిని నిలపాలని వాళ్ళు ఆలోచిస్తున్నారు కాబట్టి సగం వరకు నూరి ఫాతిమా గెలిచిందని మేము అనుకుంటున్నాం. మరి రాజధాని గురించి ఏమంటారు? మరి జగన్ గారు 3 రాజధానులు అన్నారు కదా, అది ఓకేనా? రాజధాని గురించి ఫస్ట్ జగన్ గారు ఏం చెప్పారంటే 3 రాష్ట్రంలో పోయినసారి మన హైదరాబాద్ రాజధాని అక్కడ పెట్టేసి ఇబ్బంది పడ్డాం కాబట్టి 3 పక్కల అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో చెప్పాడు. ఇంతవరకు ఏ పని కూడా కాలేదు. కాకపోతే ఏమంటే రాజధాని లేనందువల్ల ఈ సంక్షేమం కానీ అభివృద్ధి ఏం ఆగలేదు కదా. అసలు రాజధానికి సామాన్యుడికి ఏం పని ఉంటుందండి? మనకి మన ఇంటికే వస్తున్న ప్రతి ఒక్క పథకాలు సచివాలయాల ద్వారా ప్రతి ఒక్కటి వస్తుంది. రాజధాని విషయంలో మాత్రం మనకు రాజధాని లేదు అనే ఫీలింగ్ మాత్రం అయితే ఉంది. కానీ ప్రస్తుతానికి రేపు రాబోయే ఎలక్షన్లో ఏ నిర్ణయం తీసుకుంటారు? ఈసారి ప్రభుత్వం రిపీట్ అయితే మాత్రం రేపు మేము అనుకోవడం రేపు మేనిఫెస్టో సంబంధించి రాజధాని గురించి కూడా పెడతారని అనుకుంటున్నాము. అవునండి, ఇసుక సంబంధించి ఫస్ట్ టైంలో మాత్రం నేను ఒక కార్మికుడిని ఇబ్బంది పడిన మాట వాస్తవం. ఆ తర్వాత కరోనా టైంలో కూడా ఇబ్బంది పడిన మాట వాస్తవం. ఇప్పుడు మాత్రం ఇసుక అనేది కంటిన్యూగానే వస్తుంది. కాబట్టి రేట్లు పెరిగినాయి అంటారా? పరిస్థితులు అనుగుణంగా రేట్లు పెరిగినాయి. నిత్యావసర వస్తువులు కూడా మన చేతిలో లేదు. సెంటర్లో వర్షాలు పడకపోవడం వల్ల పెట్రోల్ ధరల వల్ల కూడా నిత్యావసర వస్తువులు సరుకులు రేట్లు పెరిగిన మాట వాస్తవమే. కాకపోతే దానికి చర్యలు తీసుకోవాలి మాత్రం కోరుకుంటున్నాం. గత 10 ఏళ్ళుగా మన ఎమ్మెల్యే ముస్తఫా గారు ఉన్నారు కదా, ఆయన పనితీరు ఎలా ఉందండి? ఆయన పనితీరు అయితే 1 టౌన్లో బాగానే ఉందండి. ఆయనకి కరప్షన్ అయితే లేదు, మంచి వ్యక్తి అని పేరుంది. ఇప్పుడు ఆయన ఏంటంటే నా రాజకీయ జీవితం నేను 10 ఏళ్ళు చేశాను నా కూతురుకి అని ఆయన గత 2 సంవత్సరాలు ప్రకటించాడు. ప్రస్తుతానికి నూరి ఫాతిమా గారు కూడా 1 టౌన్లో అందరికి అందుబాటులోనే ఉండి ఏ చిన్న సమస్య వచ్చినా కానీ నేనున్నానని భరోసా ఇస్తుంది. కాబట్టి రేపు ఆమె ఖచ్చితంగా గెలిస్తేని మేము నమ్ముతున్నాం. వాలంటరీ వ్యవస్థ అనేది పెట్టడం వల్ల కరోనా టైంలో వాళ్ళు చాలా పనిచేశారండి. వాళ్ళ వల్ల మంచిగా జరిగింది, వాళ్ళ వల్ల ఏమి నష్టం జరగలేదు. ఇప్పుడు ఏమంటున్నారు కొంతమంది, ఈ వాలంటీర్లు రేపు ఎలక్షన్ ప్రభావితం చేస్తారంటే వాలంటీర్ ఏం ప్రభావితం చేయరండి. ప్రతి ఒక్క కుటుంబానికి లబ్ధి చెందింది కాబట్టి ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా ఓటేస్తారని నమ్ముతున్నాం.